second aspect that I would like to tell you is how to write a research paper. How to write a research paper. How to write a research paper. And first and foremost, what is the meaning of a research paper? Research paper or exam paper. యూజీసీ నామ్స్ ప్రకారం ఏంటి అంటే డిగ్రీలో కానీ బీటెక్లో కానీ ఏంటి అంటే దే నీడ్ టు డూ అ ప్రాజెక్ట్. చాలా మంది పిల్లలకి ఎక్కడ తంతుంది అంటే దే ఆర్ అనేబుల్ టు రైట్ ఆర్ దే ఆర్ అనేబుల్ టు ప్రొసీడ్ ఇన్ రైటింగ్ పేపర్. రీసెర్చ్ పేపర్ రాయడానికి కానీ ఒక పేపర్ రాయడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. దే ఆర్ అనేబుల్ టు రైట్ అ పేపర్. ఒక పేపర్ రాయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? The other aspect, they are unable to make out outline. Outline ఎలా చేయాలో తెలియదు, అవుట్లైన్ ఎలా రాయాలో తెలియదు, ఎలా రాస్తే ఏమవుతుందో తెలియదు, ఎలా రాస్తే ముందుకు వెళ్తామో తెలియదు. అంటే తెలియట్లేదు, చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే they don't know how to write an exam paper or research paper. So these are the few aspects that how we need to write a research paper. This is all about Gen Z kids, this generation kids. So number one, start your presentation with a quotation. Start your presentation with a quotation. Start with a quotation related to your topic. Number two, intro of the topic. Number three, background of the topic. Number four, review of literature. Number five, advantages and disadvantages. Number six, criticism. Number seven, conclusion. ఏదైనా ఒక టాపిక్ మనం అనుకున్నప్పుడు కానీ ఒక టాపిక్ మనం రాయాలి అని చెప్పి అజ్యూమ్ చేసుకున్నప్పుడు కానీ మనకి తెలిసిన టాపిక్సే మనం తీసుకుంటాము. ఈ టాపిక్స్ మనం రాసుకోవాలి, ఈ టాపిక్స్ మనం చేయాలి అంటే మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి, మనకి తెలియని కాన్సెప్ట్స్ కానీ మనం చేయలేని కాన్సెప్ట్స్ కానీ మనం చేయలేని కాన్సెప్ట్. ఒక పేపర్ అనేది కనుక లేకపోతే ఒక ఎగ్జామ్లో మనకి తక్కువ మార్కులు వచ్చినాయి అంటే మేజర్గా మనం అనుకునే మాట ఏంటి, అమ్మ నేను ప్రిపేర్ అవ్వలేదు, నేను సరిగ్గా నేర్చుకోలేదు, నాకు సరిగ్గా రాదు, నేను సరిగ్గా చేయలేకపోయాను అని చెప్పి అనుకుంటాము. సరిగ్గా చేయలేకపోయాము అన్నది కాదు ఇక్కడ పాయింట్, మనం సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాం అనేది పాయింట్ ఇక్కడ. యు నో ద వెరీ ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ presentation. ఈ presentation అనేది మనం చేయలేకపోతున్నాం. These are the 6-7 aspects to write a research paper, to write an exam paper. So these are the seven aspects that we need to follow. The very first aspect, start with a quotation related to your topic. So how far you are dealing with the topic? మీ టాపిక్ ఏంటిది? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే టాపిక్ తెలుసు. నేను 2 విషయాలు చెప్పాను కదా, కంటెంట్
కాంటెక్స్ట్. కంటెంట్ ఉంటుంది, కాంటెక్స్ట్ ఉండదు. లేకపోతే కాంటెక్స్ట్ ఉంటుంది, సందర్భం ఉంటుంది, కంటెంట్ ఉండదు. ఇవి చాలా మేజర్ రోల్. వీటిలో ఇంకొకటి ఏంటి అంటే ఫ్రేమింగ్. ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం అంటే మనకి ఇవన్నీ మేజర్ డ్రాబ్యాక్స్. మీరు అందరూ రాసుకుంటే బాగుంటుంది ఇవి ఎవరైనా వినేవాళ్ళు. దీస్ ఆర్ ది మేజర్ డ్రాబ్యాక్స్. అండ్ వీటిలో ఏంటి అంటే స్టార్ట్ విత్ ద కొటేషన్ రిలేటెడ్ టు యువర్ టాపిక్. కొన్ని టాపిక్స్కి ఏంటి అంటే మనకి కొటేషన్స్ ఉంటాయి, రెలవెంట్ కొటేషన్స్ ఉంటాయి. పేపర్ చదివే వాళ్ళ మైండ్ సెట్ అనేది మనకి అది అట్రాక్ట్ అవుతుంది. పేపర్ చదివే వాళ్ళ మైండ్ సెట్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెంబర్ 2, ఇంట్రో ఆఫ్ ది టాపిక్. ఒక టాపిక్కి ఇంట్రో అనేది ఎంత మేజర్ రోల్ అంటే, ఇంట్రో, బ్యాక్గ్రౌండ్, ఇవి రెండు కూడా ఎంత మేజర్ రోల్ అంటే ఆ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంట్రో ఏంటి, ఈ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 70 ఇండియన్ ఇండిపెండెన్స్ తీసుకున్నాం, ఇండిపెండెన్స్ డే తీసుకున్నాం, ఒక టాపిక్ ఇండిపెండెన్స్ డే తీసుకున్నాం. ఇది టాపిక్ అనుకున్నాం మనం. ఇండిపెండెన్స్ డే టాపిక్ మనకి, ఇండిపెండెన్స్ డే టాపిక్ మనకి. ఈ టాపిక్లో స్టార్ట్ విత్ కొటేషన్. కొటేషన్ ఏముంటుంది, ఫ్రీడమ్ ఈజ్ లైఫ్ అని చెప్పి ఒక కొటేషన్ ఉంటుంది. ఒక కొటేషన్ అనేది ఫ్రీడమ్ ఈజ్ లైఫ్ అని చెప్పి ఉంటుంది ఒకటి, అదొక కొటేషన్ పెట్టుకుంటాము. ఇంట్రో ఏంటి, దీనికి ఇంట్రడక్షన్ ఏమని పెడతాము, లేకపోతే కొటేషన్ ఏమని పెడతాం, మేరా భారత్ మహాన్ అని పెట్టుకోవచ్చు. దీనికి ఇంట్రో ఆఫ్ ద టాపిక్ ఏమని పెట్టుకోవచ్చు మనం. ఒక ఇంట్రో చెప్పండి, దీనికి ఒక ఇంట్రడక్షన్ చెప్పండి. ఒక ఇంట్రడక్షన్ చెప్పుకోండి, మీరు రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంచుమించు కొన్ని శతాబ్దాలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని సెంచరీస్ మన పూర్వీకులు కానీ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే స్వాతంత్రం కోసం పోరాడారు. స్వాతంత్రం కోసం పోరాడి ఏమి లేక స్వాతంత్రం లేక చనిపోయారు. అది బ్యాక్గ్రౌండ్. ఒక బ్యాక్గ్రౌండ్ బిల్డ్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ బిల్డ్ చేసుకున్నాక మనకి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే రివ్యూ ఆఫ్ లిటరేచర్. రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆ లిటరేచర్ గురించి చెప్పాలేమో, ఇంగ్లీష్ గురించి చెప్పాలేమో, ఇంగ్లీష్ నేర్చుకోవాలేమో. రివ్యూ ఆఫ్ లిటరేచర్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఒక టాపిక్ మీద నీ ఉద్దేశం ఏంటి, నిజంగా స్వాతంత్రం మనకు కావాలా అన్న టాపిక్ మీద నీ ఉద్దేశం ఏంటి, నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి 21st సెంచరీలో యూజ్ అవుతుందా అన్న దాని మీద నీ ఉద్దేశం ఏంటి, నిజంగా లైఫ్ అండ్ డెత్ లో మనకి ఎలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్న దాని మీద నీ ఉద్దేశం ఏంటి, నిజంగా లైఫ్ అండ్ డెత్ లో మనకి ఎలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్న దాని మీద నీ ఉద్దేశం ఏంటి, నిజంగా లైఫ్ అండ్ డెత్ లో మనకి ఎలాంటి వాటి మీద నీ ఆస్పెక్ట్ ఏంటి, వాటి మీద నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి. అండ్ దెన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ప్రతి దానికి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ నీ అజంప్షన్లో అనేది ఇక్కడ తెలుసుకోవాలి. అండ్ దెన్ క్రిటిసిజం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిటిసిజం? క్రిటిసిజం, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, క్రిటిసిజం షుడ్ బి రేషనల్. క్రిటిసైజ్ చేయమన్నాం కదా అని చెప్పి అమలకలు బుద్ధులు తిట్టేసేసి వాటిని ఏదో పెద్ద మన ఏదో తెలిసిన పొలిటికల్ అనలిస్ట్ లాగా బిహేవ్ చేసామనుకో చదివే వాళ్ళకి చిరాకు వస్తుంది. క్రిటిసిజం అనేది ఎలా ఉండాలి అంటే రేషనల్గా ఉండాలి. అంటే ఏంటి, క్రిటిసిజం ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. హౌ ఫార్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చెందితే బాగుంటుందేమో, ఇలా ఉంటే బాగుంటుందేమో, ఇలా ముందుకు వెళ్తే బాగుంటుందేమో అన్న కాన్సెప్ట్లో ఉండాలి. కానీ క్రిటిసిజం పట్టుకుని నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు ఇది అని చెప్పి ఎప్పుడు కూడా చెందకూడదు. అండ్ దెన్ ఫైనల్లీ కన్క్లూజన్. వాట్ టు నో. ఇంత జరిగాక దీన్ని నువ్వేం కంక్లూడ్ చేస్తావు? ఇక్కడ రీసెర్చ్ పేపర్ రైటింగ్లో, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మీకు, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రీసెర్చ్ పేపర్ రైటింగ్. ఇన్ దిస్ రీసెర్చ్ పేపర్ రైటింగ్, ఈ రీసెర్చ్ పేపర్ రైటింగ్లో నేను మీకు మేజర్గా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే ఎక్కువ శాతం మీరేమనుకుంటున్నారు, వాట్ ఆర్ యువర్ అజంప్షన్స్, how you are trying to assume yourself, how you are trying to interpret yourself అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. చాలామంది ఏంటి అంటే వాళ్ళకి తెలియదు చెప్తే వినరు. ఒక పేపర్ ఎందుకు సీనియర్ ఫ్యాకల్టీకి తెలియదు, సీనియర్స్కి తెలియదు, చెప్పినా కానీ ఇదిగో ఇలా ఈ మోడల్లో చేస్తే బాగుంటుంది అన్నా కానీ అదొక పెద్ద రెవల్యూషన్ తీసుకుంటారు. కానీ ఈ ఫార్మేట్ ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఎందుకు ఈ ఫార్మేట్ చెప్తున్నాను అంటే చదివే వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మనం గ్రాప్ చేయాలి. ఒక రైటింగ్ అనేది దేనికి, ఒక పీస్ ఆఫ్ లిటరేచర్ రాసాము, ఈ పీస్ ఆఫ్ లిటరేచర్ దేనికి, ఈ పీస్ ఆఫ్ లిటరేచర్ ఎవరి కోసం రాసాము,
జనాల్ని ఆకర్షితులు చేయడానికి రాసాము, జనాల్ని మనం మోటివేట్ చేయడానికి రాసాము, మన ఎక్స్ప్రెషన్ ఏంటో జనాలకు తెలియడానికి రాసాము. అది అర్థం అవ్వాలి అంటే ముందు రాయాలి అంటే ముందు కంటెంట్ కావాలి, కాంటెక్స్ట్ కావాలిగా, ఫ్రేమింగ్ కావాలిగా. అవి మూడింటికంటే ముఖ్యం ఒక స్ట్రక్చర్ కావాలిగా. ప్రతి దానికి ఒక బాడీ ఉంటుంది, ఆ బాడీ కావాలిగా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు రైట్ యువర్ రీసెర్చ్ పేపర్.